Sneha Decors, exclusive curtains showroom in Nellore. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. Sneha Decors, opposite Vijaya Dairy, near Kanakamahal Center, Nellore. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. జానీ మాస్టర్ కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే వెలుగు చూస్తోంది. ప్రధానంగా తీసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే 5 ఏళ్ల కాలం ఉందో ఈ 5 ఏళ్ల కాలంలోనే తనపై అనేక మార్లు రేప్ జరిగిందనేటువంటి ఆరోపణలు ఒక అమ్మాయి చేసింది. సో కొరియోగ్రాఫర్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి శిష్యురాలు కావడం అనేది కీలకంగా మారింది. ఈ ఆరోపణలు జానీ మాస్టర్ మీద ఆయన శిష్యురాలుగా ఉండేటువంటి కొరియోగ్రాఫర్ చేసిందనమాట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్కి సంబంధించి దీని మీద చర్చ జరుగుతోంది. జానీ మాస్టర్ అలాంటి వాడా కాదా, నిజంగా అలాంటి వాడైతే ఇలాంటి ఆరోపణ అంటే ఎందుకు ఇలా చేశాడు అనేటువంటిది ఉంది. అలాగే క్యారీవాన్లో తనపై రేప్ చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఆ అమ్మాయి చేయడం జరిగింది. దీని మీద చాలామంది పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అయితే చాలానే చెప్తూ ఉన్నారు, క్యారీవాన్లో చేస్తే అక్కడే అరవచ్చు కదా, దాని తర్వాత అయినా కూడా గందరగోళం చేయొచ్చు కదా, వెంటనే పోలీసులు రంగంలోకి దిగేవారు, అప్పుడైతే జనసేన పార్టీ అధికారులకు కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ని జానీ సినిమా నుంచి ఇమిటేట్ చేస్తూ వచ్చారు జానీ మాస్టర్. అలాగే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతూ ఉన్నారు. జనసేనలో కీలక నాయకుడిగా ఎదిగిన నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి జానీ మాస్టర్ని లోపల పంపించాలనేటువంటి విషయంతో జానీ మాస్టర్ని లోపల పంపించేందుకు రాజకీయ కక్షతోనే ఇలా చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. మరికొంతమంది అయితే జత్వానీ, సినీ హీరోయిన్ జత్వానీ కేసు ఏదైతే ఉందో ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ఈ కేసుపై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్తగా ఈ కేసుని తెర మీదకి, జానీ మాస్టర్ కేసుని తెర మీదకి తీసుకొచ్చారు అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా మొత్తంగా ఈ కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు అయితే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి అరెస్ట్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి, ఆయన మీద ప్రస్తుతం ఉండేటువంటి చట్టాలు ఫోక్సో కింద కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భంలో ఆ తదనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే దీని మీదే డిస్కషన్ జరుగుతోంది. అతనికి సంబంధించినటువంటి వాళ్ళు, అతని సన్నిహితులు మాత్రం జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ అయితే ఉంది. ఇంకొక కీలకమైన పాయింట్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. అదైతే లవ్ జిహాద్. లవ్ జిహాద్ అనేది సాధ్యమా జానీ మాస్టర్కి? ఎందుకంటే ఒక వ్యక్తి పెళ్ళై ఉన్నారు, పెళ్ళైనటువంటి వ్యక్తి వేరే అమ్మాయిని ఈ విధంగా చేయడం అనేది ఒకటి తప్పు. రెండవది ఏంటంటే జానీ మాస్టర్ ఆయన భార్య కలిసి ఆ అమ్మాయిని ప్రోద్బలం చేసినట్టు కూడా ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇది ఒక భార్య, అంటే ఒక భార్య స్థానంలో ఎవరికి భార్య అయినా కూడా, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరున్నా కూడా భార్య స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మరొక స్త్రీని చాలామంది ఇక్కడ ఒకటి తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఏంటంటే ముస్లిమ్స్లో 6 మందిని చేసుకోవచ్చు, 7 మందిని చేసుకోవచ్చు అనేటువంటి సంప్రదాయం ఉంది, ఎంతమందినైనా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎంతమందిని చేసుకోవాలని చెప్తున్నా అది ఇక్కడ సాధ్యం కాదండి. ఇక్కడ ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో తీసుకుంటే భారతదేశ కల్చర్ని ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా పాటిస్తారు. ఎవరు కూడా ఇటువంటివి జరగదు. ఏదైనా ఉంటే దాన్ని మనం అక్రమ సంబంధం అని వేరే పేరు కూడా పెడతాం. ఇక్కడ మన చట్టాల నుంచి, మన చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు ఏం సూచిస్తాయో భారతీయ చట్టాలని అనుసరిస్తూ ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా తమ వివాహాలన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ఏదైతే ఇస్లాం పద్ధతి ప్రకారం చేసుకున్నా కూడా చట్టాలకైతే గౌరవం ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. సో ఇక్కడ పర్టికులర్గా ఒక వ్యక్తి భార్య వెళ్ళి వేరే అమ్మాయిని నువ్వు నా భర్తని చేసుకో, నువ్వు ముస్లిం మతం స్వీకరించు అనేటువంటి సందర్భం అయితే నాకు తెలిసి ఎక్కడా ఉండదు. ఇదైతే ఖచ్చితంగా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది తగదని నేనైతే భావిస్తూ ఉన్నాను. అలాగే కూడా ఒకవేళ అనుకున్నా కూడా జానీ మాస్టర్ 5 పూట్ల నమాజ్ చేసుకుని జానీ మాస్టర్ దానికోసం గడ్డం పెట్టుకుని తిరిగేటువంటి లవ్ జిహాదీ వ్యక్తి అయితే మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఆయన దర్గాలకు వెళ్తూ ఉంటాడు, మసీదులకు వెళ్తూ ఉంటాడు, అన్నదానాలు చేస్తూ ఉంటాడు, దేవాలయాలకు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాడు. సో అందరితో కూడా హిందువుల మిత్రులు నెల్లూరులో నాకు తెలిసి చాలామందే ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో లవ్ జిహాద్ అనేటువంటి మాట అయితే తలెత్తేటువంటి సమస్య లేదు. కావాలని కొంతమంది పని కట్టుకుని ఈ లవ్ జిహాద్ అనేటువంటి మాటనైతే తెర మీదకి తీసుకొస్తున్నారని అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఒకవేళ ఉండొచ్చు, వాడిద్దరి మధ్య పరిచయం ఉండొచ్చు,
అలాంటి సందర్భం ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే వాట్సాప్ చాట్ ప్రధానంగా తీసుకుంటే వాట్సాప్ ఇటువంటి ఏది ఉన్నా కూడా మనకు మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఆడియోస్ ఉంటాయి, ఆడియోస్ పెట్టవచ్చు, సీసీ కెమెరాలు ఉన్నాయి, అలాగే మొబైల్ కెమెరాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా సంబంధిత ఆధారాలు పూర్తిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి పెడితే ఖచ్చితంగా అది జానీ మాస్టర్ అని కాదు, ఎవరు నేరం చేసినా కూడా వాళ్ళు శిక్షను అనుభవించక తప్పదు, వాళ్ళు శిక్షణ అనుభవిస్తారు. కానీ ఆరోపణలు అనేది కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. ఈ లవ్ జిహాద్ అనేటువంటి ఆరోపణ అయితే మరి అటువంటిదైతే మరి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారో ఏంటో అయితే ఆ తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళకే తెలియాలి. చాలామంది రిపోర్టర్లు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ లవ్ జిహాద్ ఇష్యూ మీద కూడా అధికారులు ఫోకస్ చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటివి ఒకవేళ అంటే మనం అనుకున్నట్టు వేరే రకాల సంబంధాలు ఉండొచ్చు, లేదంటే ఎలా జరిగింది ఏంటి అనేది కేవలం ఇటువంటి విషయాల్లో ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. అది చేసిన వాడు, అనుభవించిన వాళ్ళు, బాధను అనుభవించిన వాళ్ళు బాధితులు. సో ఈ బాధితులకు తెలుస్తుంది, ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దీని మీద సంపూర్ణ విచారణ జరిగితే కానీ విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. సో పోలీసులు అయితే ఆ దిశగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ దిశగా ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తానికి పూర్తిగా విచారణ అంటే జానీ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ సంబంధికులు కావచ్చు, జానీ మాస్టర్ బంధువులు కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్స్, సహచర కొరియోగ్రాఫర్స్ ఉంటారు, అలాగే ఆ అమ్మాయి సహచర కొరియోగ్రాఫర్స్ ఉంటారు. వీళ్ళందరికీ టీమ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అప్పుడు 2019లో ఏ సినిమా షూటింగ్లో వీళ్ళిద్దరు పాల్గొన్నారు, ఆ సమయంలో వాళ్ళిద్దరు హావభావాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడాలి. ఇటీవల ఒక ఫిల్మీ బీట్ అనేటువంటి ఒక మ్యాగజైన్ అదే యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జానీ మాస్టరే స్వయంగా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అక్కడ ఎక్కడా కూడా ఇటువంటి ప్రస్తావన లేదు. పైపెచ్చు ఆ అమ్మాయి ఒక మాట కూడా చెప్పింది జానీ మాస్టర్తో, నాతో హీరోయిన్గా చేస్తావా అని జానీ మాస్టర్ అడిగినప్పుడు అంటే రామ్ చరణ్తో మిగతా పెద్ద హీరోలతో కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని బతిమాడుకునో వామాడుకునో ఖచ్చితంగా మీకు హీరోయిన్గా చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఒక సినిమా కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది, అయితే అది ఆగిపోయిందని కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే చాలామంది రంగంలోకి దిగుతారు. అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగున్నారు. వాళ్ళు కూడా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఏ అమాయకుడు కూడా శిక్షింపబడకూడదు, ఎట్ ది సేమ్ టైం ఏ నిందితుడు కూడా రక్షింపబడకూడదు. ఇదే ప్రతి ఒక్కరి నినాదం. చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి భావిస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.